క్రెడిట్ కార్డులకు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించాలి, లేకపోతే అసలుకు వడ్డీ కలిపి ఫైన్ విధిస్తారు. అయితే సకాలంలో బిల్లులు చెల్లిస్తే క్రెడిట్ కార్డులలో ఇబ్బందులుండవు. క్రెడిట్ కార్డును జాగ్రత్తగా వాడుకుంటే ఎన్నో లాభాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. క్రెడిట్ కార్డు ఉపయోగించిన సమయంలో క్యాష్ బ్యాక్ ఆఫర్లు లేదా క్యాష్ బ్యాక్ రివార్డులు వస్తాయి. అయితే ఇవి పాయింట్ల రూపంలో ఉంటాయి. వీటిని కొంతకాలం మాత్రమే గడువు ఉంటుంది. ఈ గడువులోపుగా వీటిని రిడీమ్ చేసుకోవాలి. షాపింగ్లు, టిక్కెట్లు కొనుగోలు చేయడం, ఇతర వాటిని క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్లు వస్తాయి. క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లిస్తే మీ క్రెడిట్ కార్డ్ స్కోర్ పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. అయితే మీరు తీసుకునే క్రెడిట్ 30% మించవద్దు. కార్డును ప్రతి ఏటా కొంత నగదు సర్వీస్ ఛార్జ్ రూపంలో ఆయా క్రెడిట్ కార్డు నిర్వాహకులు వసూలు చేస్తారు. అయితే ప్రతి ఏటా కార్డుదారుడు చేసే బిల్లు ఆధారంగా ఈ ఛార్జీని మినహాయిస్తారు. బిల్లింగ్ డేట్ గురించి కూడా తెలుసుకోవాలి. బిల్లింగ్ డేట్ నుంచి 45 రోజుల టైం ఉంటుంది. ఈ లోపుగా ఈ డబ్బును చెల్లించాలి. ఒకవేళ ఈ బిల్లులు చెల్లించకపోతే ఈ బిల్లుల డేట్ నుంచి 30 నుంచి 40% ఫైన్ విధిస్తారు. బిల్లింగ్ మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకోవచ్చు, లేదా బిల్లింగ్లోని కొంత అమౌంట్ని కూడా ఈఎంఐ రూపంలోకి మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో ఈ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ స్కోర్ 750 దాటితే క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు అందించేందుకు బ్యాంకులు ముందుకొస్తాయి. క్రెడిట్ కార్డులు అందించిన బ్యాంకుల ఏజెంట్లు వ్యక్తిగత రుణంతో పాటు ఇతర రుణాలు అందించేందుకు ముందుకు వస్తారు. మొబైల్స్, ఇతర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే 1 నుంచి 10% వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.